తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 5వ రోజు రాత్రి అమ్మవారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిలో భాగంగా నిత్యం తిరుమల శ్రీవారికి అలంకరించే లక్ష్మీకాసుల హారాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుచానూరులోని పసుపు మండపంకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. 15 ఏళ్లుగా కొనసాగిస్తున్నట్టుగానే గజవాహనం రోజు శ్రీ పద్మావతి అమ్మవారికి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టు వస్త్రాలు సారే సమర్పించారు. తిరుచానూరులో కొలువైన లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి గజవాహనంపై ఊరేగుతూ భక్తజన కోటికి దర్శనం ఇవ్వనున్నారు. తిరుమలలో శ్రీవారి గరుడ సేవకు మాదిరిగానే తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి స్వర్ణ గజవాహన సేవకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ రోజును పురస్కరించుకుని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన స్వగ్రామమైన తిరుపతి రూరల్ మండలం తుమ్మలకుంట గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రతి ఏటా మాదిరిగా కుటుంబ సమేతంగా మేడ తాళాలు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా కాలినడకన శోభాయాత్ర ద్వారా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తుమ్మలకుంట నుంచి సోమవారం ఉదయం 6 గంటలకు సారి శోభాయాత్ర ప్రారంభమైంది. ఊరేగింపుగా తిరుచానూరు పంచాయతీకి సారిని తీసుకొస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆలయ సంప్రదాయం పాటిస్తూ శ్రీ పద్మావతి అమ్మవారికి గత 15 ఏళ్లుగా సారిని సమర్పిస్తున్నట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. తిరుచానూరు అమ్మవారి గజవాహన సేవ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ప్రతి ఏటా లక్ష్మీ సహస్రనామాల కాసుల హారాన్ని అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా నిత్యం స్వామివారికి అలంకరించే లక్ష్మీ కాసుల హారంకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుచానూరులో ఉన్న పసుపు మండపంకు టీటీడీ చైర్మన్ ఇతర ఉన్నతాధికారులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. పసుపు మండపం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై లక్ష్మీ కాసుల హారాన్ని తిరుచానూరు మాడవీధుల్లో ఊరేగించి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్లారు. తిరుమలలో శ్రీవారి గరుడ వాహన సేవ రోజు స్వామివారికి నిత్యం అలంకరణలో వినియోగించే లక్ష్మీ కాసుల హారం, సహస్రనామాల హారం, మకర కంటి అలంకరిస్తారు. అమ్మవారికి ఇష్ట వాహనమైన గరుడ వాహన సేవకు కూడా అంతటి ప్రాముఖ్యత ఇస్తూ తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష్మీకాసుల హారాన్ని ప్రత్యేకంగా ఈ రోజు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి పట్టపురాణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి స్వర్ణ గజవాహన సేవలో అలంకరిస్తారు.